మినిమం అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుంది డెఫినెట్ గా. హనుమాన్ సినిమాతో ఈ సినిమాని పోల్చడం, హనుమాన్ బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ ఆది పురుష్ కంటే చాలా బాగుంది. అసలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, అసలు నా భూత నా భవిష్యత్తు రేంజ్లో తీసుకెళ్తున్నారు. లాస్ట్లో క్యామియో టైటిల్స్ పడుతుంది, క్యామియో ఎవరు మిస్ చేయదు. లాస్ట్లో క్యామియో బాగా వస్తుంది చూడండి. శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతోని మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. మిరాయా బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ ఫైనల్గా సినిమా అయితే బాగుంది. సో మనోజ్ గారు కానీ తేజ సజ్జా కానీ, అంటే నేను కూడా ఫస్ట్ అనుకున్నా మన మంకీ కింగ్ ఏమైనా కాపీ చేశారేమో అని కొంచెం భయం వేసింది, కానీ లైట్గా టచ్ అయింది. సో ఓవరాల్ చూసుకుంటే సినిమా బాగుంది. లేరు, ఓన్లీ అవునవునవునవును. సో భైరవం సినిమా కంటే మనోజ్ గారు దీంట్లో బాగా చేశారు అన్నారు, కానీ దీంట్లో అలాంటిది ఏం లేదు. రాములు లాస్ట్లో శ్రీరాముని సీజీలో ఏఐలో చూపించారు, బాగుంది, బాగా చూపించారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉంది, కానీ సినిమా బాగుంది. హనుమాన్ సినిమాతో ఈ సినిమాని పోల్చడం, హనుమాన్ బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా ఎన్ని కోట్లు వస్తుందో నేను చెప్పలేను, కానీ హనుమాన్ కంటే కొంచెం తగ్గిందని చెప్తా. చిన్నపిల్లలకు బాగా నచ్చుద్ది. అబౌట్ 2 డిమాన్ స్లేయర్ ఇంకా అది బాగుంది, వాచబుల్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ ఆది పురుష్ కంటే చాలా బాగుంది. అసలు క్రేజీ ఉంది, అసలు వి కాంట్ కంపేర్ అనమాట. లైక్ అంతా చెప్పలేను, బట్ క్రేజ్ అయితే చాలా వస్తుంది. తన అన్నీ కూడా మూవీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి. మనం చూస్తున్నాం చైల్డ్ యాక్టర్ నుంచి పైకి వచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. చాలా బాగుంది. అంటే ఇంకా అది అన్నెసెసరీ అనుకునే, అంటే సినిమాకి బాగా లాజికల్గా ఆలోచించే వాళ్ళకి అన్నెసెసరీ అనిపించింది, బట్ స్క్రిప్ట్ వైజ్గా సెలెక్షన్ వైజ్గా అనిపించిన వాళ్ళకి అంతే. తెలుగు సినిమాని పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, అసలు నా భూత నా భవిష్యత్తు రేంజ్లో తీసుకెళ్తున్నారు. సినిమా నిజంగా తేజ చెప్పినట్టు యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అండ్ ఫ్యాంటసీ తోటి ఉన్నది. లాస్ట్ 20 మినిట్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్న సినిమాలో. మనోజ్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ కానీ, అసలు ఒక్కొక్క సీన్ అయితే నా భూతో నా భవిష్యత్తు. హనుమాన్ తర్వాత మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ పడింది తేజకి. అండ్ మనోజ్ అన్నకి మంచి కంబ్యాక్, విలన్ రోల్లో అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశాడు. మూవీ అయితే టాప్ నాచ్ మూవీ. ఖచ్చితంగా మూవీ అని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా థియేట్రికల్ వాచ్ మూవీ. చాలా బాగుంది. మన స్క్రిప్చర్స్, మన మైథాలజీ గురించి చాలా చెప్తుంది. చాలా చాలా గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. చాలా అంటే ఎవ్రీ మూమెంట్ ఇస్ లైక్ ఏ క్లైమాక్స్ ఆర్ ఇది ఉంది. చాలా బాగుంది సార్. లేదు, చాలా అవును, చాలా ముచ్చటగా ఉంది. యాక్చువల్ చాలా బాగా చేశారు. దీంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అందరూ బాగా చేశారు. మనోజ్ చాలా బాగా చేశారు, అండ్ తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. వెరీ నైస్. మినిమం అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుంది డెఫినెట్ గా. అదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అంటే దీనికి ముందు హనుమాన్, సో ఇప్పుడు ఇది ఒక 500 crores ఎక్స్పెక్ట్ చేసే సినిమా. కలెక్షన్స్ గురించి చెప్పలేనండి, కానీ సినిమా టేకింగ్, సినిమాటోగ్రఫీ, స్పెషల్ మెన్షన్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఏం కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ప్లేసెస్లో. చాలా మూవీస్ చూసి చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు మన బాలయ్యకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడితే ఎలా ఎలివేట్ అవుతుంది, ఇలాగా దేవుడిని చూపించినట్టు, ఆల్మోస్ట్ దేవుడికి కంపేర్ చేయకూడదు కానీ ఆ రేంజ్లో చూపించారు. రామాయణం సీన్లు ఉంటాయి. లాస్ట్లో క్యామియో టైటిల్స్ పడుతుంది, క్యామియో ఎవరు మిస్ చేయదు. లాస్ట్లో క్యామియో బాగా వస్తుంది చూడండి. టాప్ నాచ్ ఉందండి. వెరీ హై క్వాలిటీ మూవీ. టేకింగ్ చాలా బాగా తీశారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ ఆ టేకింగ్ అది చూడడానికి చాలా బాగుంది. మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయింది. అంతా చాలా బాగుంది. కానీ అంటే అంత నీరసంగా తీసుకెళ్లారు సినిమాని. మళ్ళీ క్లైమాక్స్
చాలా పేలుగా తేలిపోయింది. అంటే ఏమీ లేదు క్లైమాక్స్లో. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అందరూ ఫోన్ తీసేస్తారు సినిమాలో, కానీ వాళ్ళ ఫోన్ తీసినంత సేపు ఉండదు. అంత గూజం సీన్ అనమాట. ఏదైనా విజువల్స్ బాగున్నాయి సినిమాకి. ఏదన్నా 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారంటే నిజంగా తెలుగు డైరెక్టర్లు కావచ్చు, కొంతమంది నిర్మాతలు కావచ్చు, 100 కోట్లు ఎవరైతే సినిమా తెస్తున్నారో వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. 60 కోట్లు ఇంత అవుట్పుట్ ఇచ్చారండి, దానికి మాత్రం ఒప్పుకోవచ్చు. బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే మనోజ్ గారిని చాలా హైప్ చేసి క్లైమాక్స్లో తొంగపెట్టారు. అంటే చాలా పేలుగా తేలిపోయింది క్లైమాక్స్. ఇంకా తేజ దగ్గర యాక్టింగ్, ఆయన స్టైల్గా మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే మైనస్ సినిమాకి చాలా స్లోగా చాలా పేలుగా తేలిపోయింది. అంటే ఏంటంటే సినిమా రాసుకున్న కథ అయితే ఓకే, 9 గ్రంథాలు, దాన్ని ఎవరి చేతితో వాడే గాడ్ అన్నదాన్ని బాగా పాయింట్ రేజ్ చేశారు. లేదన్న సాంగ్ లేదన్న, ఎందుకంటే సినిమా ప్రమోషన్ కోసం పెడతారు అంతే సాంగ్లు. అంటే సాంగ్ వచ్చి సిచ్యువేషన్ ఎక్కడ కనపడలేదులే కానీ, బట్ సాంగ్ అయితే లేదు. బట్ సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ ఫిలిం అని. అంటే టీజర్ ట్రైలర్ చూసి వస్తే కనుక టోటల్ డిసప్పాయింట్ అవుతారు. కేవలం ఒక మిరాయి సినిమా చూద్దామని వస్తే మాత్రం ఓ మాదిరిగా ఎంజాయ్ చేసి వెళ్తారు అంతే. ఏదైనా మనోజ్ గారి క్యారెక్టర్ నెగిటివ్లో చాలా బాగా అనిపించింది. అంటే అదే చెప్తున్నాను, చాలా పవర్ఫుల్గా, ఇంకా తేజ దానికంటే పవర్ఫుల్ రోల్ అనమాట అది. కానీ లాస్ట్కి వచ్చేప్పటికి ఏంటంటే ఏదో తేల్చేశారు అంతే. అంటే వచ్చాడు కొట్టాడు వెళ్ళాడని అనిపించింది క్లైమాక్స్. అందుకనే చెప్తున్నాను. నేను ఇప్పుడే మిరాయ్ అనే సినిమా చూడడానికి వచ్చిన ప్రీమియర్ షో ఎలా ఉంటుందా ఏందని. ఎందుకంటే తేజ సజ్జా గారి కెరియర్లో ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే కాబట్టి చూడడానికి వచ్చిన. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్న, పాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశంలో మొత్తం గర్వించదగ్గ సినిమా అన్న ఇది. జై శ్రీరామ్. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతోని మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ నిజంగా ఒక 60 కోట్ల సినిమాని ఏంటంటే 200-300 కోట్ల సినిమాని మించిపోయే లెవెల్లో విఎఫ్ఎక్స్ హైలైట్స్, స్టోరీ విజువల్స్, స్క్రీన్ ప్లే అసలు మామూలు హైలైట్గా చూపెట్టలేదు భయ్య. నిజంగా తేజ సజ్జా గారు ప్రతి ఒక్క స్టోరీ సెలక్షన్లో ఏదో ఒక మెసేజ్ని తీసుకొని ముందుకు వస్తారు భయ్య. జాంబిరెడ్డి సినిమా కావచ్చు, హనుమాన్ సినిమా కావచ్చు, ఇప్పుడు ఈ మిరాయి సినిమా కావచ్చు, ప్రతి ఒక్కటి ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్టోరీ సెలక్షన్స్, ఒక తోపు లెవెల్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్లో అసలు మదర్కి అంటే తేజ సజ్జా గారు అండ్ వాళ్ళ మదరు ఏంటంటే కనబడకపోవచ్చు, కానీ లోపల ఏంటంటే ఎమోషనల్ ఫీల్ అవ్వడము, కొన్ని సీన్స్ కూడా చాలా ఎమోషనల్ అనిపించినాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్ కొట్టుకోవడం చూస్తాం, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఇదంతా ల్యాగ్ చేయకుండా ఒకటే ఒక ఫైటింగ్ పెట్టారు. అరే ఓవరాల్గా సినిమా మొత్తానికి ఒక్క ఫైట్ సీన్స్ ఆలరా బాబు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే లెవెల్లో నిజంగా భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో తోపు లెవెల్లో తీశారు భయ ఆ మూవీని. ప్రతి ఒక్క ఆడియన్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా. మైథలాజికల్ ఫిక్షన్ని మనకు అందించడానికి ట్రై చేశారు. నేనైతే కంప్లీట్ సక్సెస్ అని చెప్తా. ఒక విజువల్ ట్రీట్, ఒక హియరింగ్ ట్రీట్, వాట్ నాట్, నేను ఏం చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది సినిమా అయితే మాత్రం. స్టోరీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ నుంచి సినిమాలో లీనమైపోతారు జనాలు, ఏకదమ్ లీనమైపోతారు. మేబీ నరేషన్ కాస్త స్లో ఉండొచ్చేమో, స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ముందుకెళ్తుండొచ్చేమో, ఫస్ట్ హాఫ్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి. సినిమా మొత్తం స్లో నరేషన్ ఉంటుంది, బట్ అది ల్యాక్ కాదు, కేవలం జస్ట్ ఒక స్లో నరేషన్ని మనకి ప్రతి క్యారెక్టర్, ప్రతి జరుగుతున్న బ్యాక్డ్రాప్, ప్రతిదీ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో స్లో నరేషన్ జరిగిందే తప్ప సినిమా ఎక్కడ ల్యాగ్ లేదు. అలానే స్లోగా అస్సలు కాదు, అదొక నరేషన్ అంతే. అది సో ల్యాగ్ అని చెప్తే మాత్రం ఎవరు నమ్మకండి, అది ల్యాగ్ కాదు, జనాలకు చూడడం రాక అంతే, అదొక్కటే చెప్తాను నేనైతే. అండ్ హరిగౌడ గారు వాట్ ఏ వండర్. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు, ఇలాంటి మైథలాజికల్ బేస్డ్ సినిమాస్ చూస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దంచి కొట్టారు. సినిమాలో జనాలు లీనమైపోవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ విజువల్స్ అన్న, ఏదో చిన్న ఆషామాషి సినిమా తీసేశారు, చూసి జనాలకి వదిలేశారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క విజువల్ కూడా, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనం డ్రాగన్స్ని చూసాము, ఇందులో అలానే ఒక పక్షిని కనిపిస్తారు, ఏం మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్కి తగ్గలేదు. అలానే జస్ట్ అదొక్కటే కాదు, వేరే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, వేరే మైథలాజికల్ సీక్వెన్సెస్ కానివ్వండి, రాముణ్ణి చూపించే ప్రయత్నం కానివ్వండి, మన పురాణాలని చూపించే ప్రయత్నం కానివ్వండి, ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్లో కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక అవెంజర్స్ మనం చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో, అరే ఇది కదరా బై విఎఫ్ఎక్స్ అంటే, అలాంటి మిస్టికల్ ఎఫెక్ట్స్, ఒక డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి మాయ చేస్తున్నట్టు ఉంటుంది.
మనకి ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే మాత్రం అంత బాగున్నాయి. అండ్ తేజ సజ్జా ఏం చెప్పాలి, ఒక చిన్న బుడ్డోళ్ళలాగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఇప్పుడేమో పెద్ద స్టార్, పాన్ ఇండియా లెవెల్ మూవీస్, మొన్న సూపర్ హీరో, ఇప్పుడు సూపర్ యోధా, అసలు ఎక్కడా తగ్గట్లేదు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి కూడా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. అండ్ మంచు మనోజ్ ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు అండ్ సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు బ్లాక్ స్వాడ్, మహాబీర్ రామ ఆయన పేరుకి తగ్గట్టు స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్ అండ్ వాట్ ఎ కమ్బ్యాక్. ఇప్పుడే కలవడం కూడా జరిగింది. ఎంత హ్యూమిలిటీ ఉన్న మనిషి, డౌన్ టు అర్త్, వచ్చి ఫోటో దిగి ఒక వీడియో కూడా తీసుకున్నారు నాతో. అంత మంచికి ఇంత మంచి హిట్ దొరకడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అబ్సల్యూట్ టాప్ నాచ్ కమ్బ్యాక్ మంచు మనోజ్ గారికి. ఆ విలనిజం మాత్రం ఇంకా పీక్స్ అంతే. మంచు మనోజ్ గారిని చూస్తే భయమే ఇస్తుంది, అలా ఉంది స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్. 500 crores పక్కా వస్తాయి భయ్యా. సూపర్ ఉంది మూవీ అయితే. అసలు మన తెలుగు ఆడియన్స్ కాదు, ఆయన కన్నడ కూడా పోయి మొత్తం ఆయన ప్రమోషన్ చూశారు కదా, తేజ సజ్జా గారి ప్రమోషన్స్. రితికా నాయక్ గారు ఆయన, ఆమె గ్లామర్ వేరే లెవెల్ ఉంది, ఆమె యాక్టింగ్ కూడా వేరే లెవెల్. ఈ క్యారెక్టర్కి రితికా నాయక్ అయితేనే న్యాయం చేస్తుంది అన్నట్లు ఆమె చేసింది. జాతిబాబు గారి క్యారెక్టర్ ప్లస్ కాదండి, సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఫస్ట్ నుండి కూడా ఆయన ఉంటాడు, కాకపోతే ఆయన అనపడ్డప్పటి నుండి అది గతం చెప్తా ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది. మనోజ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో మన పాన్ ఇండియా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ వేరే లెవెల్లో చూపెట్టాడు. మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లేని ఎంత మంచి సినిమా ఇచ్చావా ప్రేక్షకులకి, కార్తిక్ ఘట్టమనేని అన్నట్లు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా వేరే లెవెల్లో చూపెట్టాడు. జై శ్రీరామ్ అని వచ్చిన సినిమా మాత్రం హైలైట్ అన్న. తేజ్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. అంటే ఈ సినిమా మనం ఎంత చూసినా మనకు బోరింగ్ ఉండదు. ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు. ఈ గ్రాఫిక్స్ మాత్రం అసలు మనం ఎంత ఎంజాయ్ చేస్తామంటే, ఈ సినిమా మెయిన్ చెప్పాలంటే చిన్నపిల్లల కోసం ఇంకా ఎంజాయ్ బాగా చేస్తారు. అప్పట్లో మనం మమ్మీ సినిమా చూసాం చిన్నగా ఉన్నప్పుడు, ఆ గ్రాఫిక్స్ కానీ అలాంటి మనకి ఈ సినిమాలో అలా కనిపిస్తాయి. గ్రాఫిక్స్ కానీ అంత బాగా అనిపిస్తుంది. ఇది ఒక సినిమా తేజ్ గారి కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ. ఇక్కడ జగపతి గారి యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. శ్రేయ యాక్టింగ్ తల్లి క్యారెక్టర్ ఉంటుంది హీరోయిన్కి, ఆమె కూడా నిజంగా చెప్తున్నా యాడ్సాప్ యాక్టింగ్ ఛానల్తో బాగా చేసింది. ఏం సినిమా చూసినా కూడా బోరింగ్ ఉండదు. మేము చెప్పాలంటే మన మనోజన ఇచ్చి పడేసిన మన యాక్టింగ్ మాత్రం ఇరగదీసిన మన యాక్టింగ్ మాత్రం మళ్ళా మోహన్ బాబు సార్ పెళ్ళిలో పెట్టేసారు. మళ్ళీ డాడీ కొడుకు దగ్గర అనిపించుకోరు యాక్టింగ్లా ఇచ్చి పడేసినావు. బ్యాక్గ్రౌండ్ మిస్ ఇరగదీసిరు. జై శ్రీరామ్. మహాబీర్ లామా 2.0 అంతే. ఆ 2.0 మనోజ్ అన్న 2.0 ఇది మామూలుగా లేదు, గట్టి కంబ్యాక్ అనమాట ఇది. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. అండ్ గౌరహరి గారు మెయిన్గా ఆయన మ్యూజిక్ సినిమాని లేపిందన్న మామూలుగా కాదు. నాకు మళ్ళీ ఇంకొక కీరవాణి గారు ఎలా అయితే బీజిఎం, అదే కీరవాణి గారు కొన్ని సినిమాలకి ఆయనే ఇవ్వాలి, అదే మళ్ళీ అలా ఆయన తర్వాత ఆ రేంజ్లో బీజిఎం ఇవ్వగలిగేది, పౌరాణికాలకి ఇవ్వగలిగేది నాకు తెలిసి అయితే మోస్ట్లీ 500 ప్లస్సే వస్తాయి పక్కా. 500 ప్లస్ పక్కా. ఎన్ని కోట్లు పెట్టి తీసినా ఇది కోట్లతో, కొన్ని సినిమాలు కోట్లతో చూడలేము. పెద్ద పెద్ద హీరోలు 100 కోట్లు పెట్టిన మంచి సినిమాలు అవుట్పుట్ ఇవ్వలేదు. జస్ట్ 60 కోట్లతో ఇది గ్రాఫిక్స్ అసలు నిజంగా మీకు ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా ఉండదన్న. గ్రాఫిక్స్ చూసినట్టు ఉంది. ఒక రియల్ ఇన్సిడెంట్ రియల్గా మన ముందు ఆ ఆయుధాలు కానీ అవి కానీ ఒక పూర్వకాలంలో ఎలా వాడేవారో అంత రియలిస్టిక్గా చూపించారు. ఎక్కడ కూడా మనం కళ్ళు తెప్పాం. మొబైల్ ఫోన్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే థియేటర్లో ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోన్ పట్టాల, ఆటోమేటిక్ లాగ్ లేదు, ఏం లేదు. ఇంకా తగ్గిందేమో అనిపించింది, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. క్లైమాక్స్ నాకు ఇంకా ఎక్కడంటే ఈయన చేతిలో ఆ విల్లు దొరికిన తర్వాత, విల్లు బాణం వచ్చిన తర్వాత ఇంకొంచెం ఫైట్ ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా. సింపుల్గా అక్కడ సింపుల్గా తేలిపోయింది అనిపించింది. రాణా గారు వచ్చారుగా, పార్ట్ ఉందా అంటే రాణా గారు నెక్స్ట్ గోల్డ్ మెన్ లాగా కనిపించబోతున్నారు. సో నెక్స్ట్ గోల్డ్ గట్టిగా సేల్ ఉండబోతుంది దీనికంటే ఎక్కువగా. దాన్ని మించే ఉంది, ఎక్కడా కూడా తగ్గించలేదు. ఆ మధ్యలో ఎక్కడ బ్యాడ్ సీక్వెన్సెస్ లేవు. ఒక సినిమాకి డివోషనల్ ఫిలిం లాగా ఎలా చూపించాలో బాగా చూపించారు. పాటలు పెట్టి డిస్టర్బ్ చేయాలి. చూసిన వాళ్ళు బట్టి అన్న, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను ఎవరి ఒపీనియన్ తప్పు చెప్పను. బట్ ఓవరాల్ సినిమా సూపర్.